మేడం ఇప్పుడు సీబీఐ తలుచుకుంటే ఈ కేసును ఛేదించడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ సీబీఐలో ఆ మూవ్‌మెంట్ అయితే లేదు. ఇప్పుడు తాజాగా మరి అందరూ కూడా సీబీఐ వైపే చూస్తున్నారు. అన్ని వేళ్ళు కూడా సీబీఐ వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆవిడ సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడ తెలంగాణ హైకోర్టులో సీబీఐ మీదనే పిటిషన్ వేసిందంటున్నారు. సో ఈ పిటిషన్ తర్వాత అన్నా మరి హైకోర్టు ఆదేశిస్తే ఈ కేసులో ఉన్న కదలికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీబీఐ ఇప్పటికన్నా యాక్టివ్ అవ్వచ్చు అంటారా? ఏ విధంగా ఉండబోతుందండి? ముందు అసలు నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టు లేవాలి కదా సిబిఐ తలుచుకోలేదు కాబట్టి సిబిఐ చేతులు కాళ్ళు కట్టేశారు కాబట్టి సిబిఐ గమనుంది. ఇప్పుడు మీకు ఇవాళ సునీల్ యాదవ్ ఏమన్నాడు, ఇవాళ అతని మీద ప్రయత్నం జరిగింది, అతన్ని వెంటబడి ఒక 5గురు, అందులో ఒక పవన్ అనేవాడిని ఇవాళ పట్టుకుని మొత్తానికి జైల్లో వేశారు. అతను సునీల్ యాదవ్ మొన్ననే చెప్పాడు ఆల్రెడీ ప్రెస్లో, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన వెంటనే ఏం చెప్పాడు, నేను అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి, కాకపోతే పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను ముందే చెప్తే నాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి నేను తర్వాత చెప్తాను అన్నాడు. అని నాకు ముందు సెక్యూరిటీ ఇవ్వండి, సెక్యూరిటీ ఇస్తే కానీ నేను మాట్లాడలేను, ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు, నేను కూడా అప్రూవర్గా మారుతాను, నేను అప్రూవర్గా మారితే నా ప్రాణాలకి ముప్పు ఉంటుంది కాబట్టి నాకు సరైన సెక్యూరిటీ కావాలి. దస్తగిరి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నా కళ్ళతో చూశాను. నేను 3 సంవత్సరాలు 3 నెలలు జైల్లో ఉన్నాను, 39 నెలలు మొత్తం ఉన్నప్పుడు నన్ను చాలా బెదిరించారు అందరూ. అక్కడ చాలా నేను ఎదుర్కొన్నాను. మా నాన్నగారు కృష్ణయ్య అని ఆయన పోయినప్పుడు నేను బయటకు వద్దామనుకుంటే నన్ను తోటి ఖైదీలు రానివ్వలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తావు నువ్వు, అంత తొందర ఎందుకు పడుతున్నావు నువ్వు, రావద్దు అన్నారు. అంటే నేను బయటకు వస్తే నేను ఎక్కడ అప్రూవర్గా మారుతాను అని వాళ్ళు భయపడ్డారు అన్నట్టుగా అతను చెప్పాడు. ఆ తర్వాత ఇందాక వారు చెప్పినట్టుగా ఈ హత్య అనే సినిమా ఏదైతే తీశారో ఈ హత్య సినిమాలో 4గురినే చూపించారు, టోటల్ 8 ఆ 4 పేర్లు నాకు సెక్యూరిటీ ఇస్తే నేను మాట్లాడతానన్నాడు. మిగతా 4 గురించి నేను చెప్తాను. ఈ 4లో ఒకళ్ళు దస్తగిరి, ఒకళ్ళు ఈ సునీల్ యాదవ్, ఇంకొకళ్ళు కృష్ణయ్య, అతని పేరు కృష్ణయ్య, 3వ అతని పేరు, 4వ అతను గంగిరెడ్డి చచ్చిపోయాడు. ఇంకా కృష్ణయ్య ఇంకా అప్రూవర్గా మారలేదు, కాకపోతే సునీల్ యాదవ్ మారతానన్నాడు. సో ఇంకొక విషయం ఏమైందంటే ఈ హత్యలో ఈ సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మగారిని ఆ సినిమాలో వివేకానంద రెడ్డితో ఆవిడకి సంబంధం ఉందని చూపించారు. సో మా అమ్మగారిని చాలా నీచంగా చూపించారు, ఇది చాలా తప్పు అని అతను ఇప్పుడు అంటే ఇవన్నీ బేస్ చేసుకుని అతను అప్రూవర్గా మారాలనుకున్నాడు. ఇదొక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క మీరు చెప్పినట్టుగా సునీత గారు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా ఉద్విగ్నతకి గురయ్యారు ఆవిడ. ఇప్పుడు అసలు తప్పు చేసిన వాడు బాగానే ఉన్నాడు, మీరు చెప్పినట్టుగా సాక్షులందరూ ఒక్కొక్కళ్ళుగా మాయమైపోయారు, నిందితుల్లో ఒకళ్ళు అప్రూవర్గా మారారు, ఇంకొకళ్ళు మారుతామంటున్నారు, ఒక ఆయన చచ్చిపోయాడు, ఇంకో ఆయన గమ్మునున్నాడు. సో ఈ సిట్యువేషన్లో అసలు ఇబ్బందులు పడుతున్నది, అసలు బాధపడుతున్నది, అసలు అంటే శిక్ష మాకు పడింది అని సునీత గారు వ్యక్తపరచడం జరిగింది, నాకు నా భర్తకి. అందుకని ఇవాళ ఆవిడ సిబిఐ మీద ఒక కేసు వేశారు. అంటే దీన్ని మూవ్మెంట్ కావాలి, సిబిఐ వెంటనే త్వరితగతిన ఈ కేసును ఛేదించాలి. ఇప్పటికే 6 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయిన సందర్భంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, తండ్రి గురించి బాధపడ్డారు. ఆ తర్వాత ఇవాళ ఆవిడ హైకోర్టు మెట్లు ఎక్కారు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు గమనిస్తే కనుక అయితే పులివెందులు కావచ్చు, లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో అనుకుందాం, గుంటూరు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మనకు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం అనుకుంటా చెప్పారు, పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి, ఇంకా చాలామంది కోవర్లు ఉన్నారు అని. సో ఈ ప్రక్షాళన అనేది ఇప్పుడు మీకు పులివెందుల నుంచి స్టార్ట్ అవ్వాలా, కడప నుంచి స్టార్ట్ అవ్వాలా, గుంటూరులో కూడా జరగాల, ఎక్కడెక్కడ జరగాలి. ఎందుకంటే 40% పైగా పోలీస్ వ్యవస్థలో ఇవాళ కోవర్లుగా ఉన్నారు, వైసీపీకి అనుగుణంగా ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, ఇందులో సందేహం లేదు చెప్పటానికి. అందువల్ల ఇవాళ వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇదే కనుక పోలీస్ వ్యవస్థ అంటే కరెక్ట్గా ఉంటే కదా, ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉండుంటే ఇవాళ సునీల్ యాదవ్ భయపడాల్సిన పని లేదు, దస్తగిరికి సెక్యూరిటీ పెంచాల్సిన పని అంతకంటా లేదు, ఇంకా మళ్ళీ గొడ్డలిపోట్ల అవసరం రానే రాదు. ఇంత జరుగుతోందండి ఈరోజు. అంటే కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా త్వరితగతిన వాళ్ళు దృష్టి పెట్టాలి. ఇది కేంద్రం పరిధిలోనే ఉంది, మన సునీత గారు చెప్పినట్టుగా ఎవరు ఏం కాదని అంటల్లా, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ చూపించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది నల్లేరు మీద నడకే, ఈ కేసు విదిన్ నో టైం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజు జరగాల్సింది ఏంటంటే అదే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే సునీత గారికి ఆల్రెడీ అంటే ఆవిడెవరు హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా హామీ ఇచ్చారు,
వీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు గతంలో, లోకేష్ గారిని కలిశారు, ఎవరు సునీత గారు. కాబట్టి త్వరితగతిని ఈ కేసుని క్లోజ్ చేయమని కోరుతున్నాం. ఎవరు వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.